సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణనే ముందుందన్నారు మంత్రులు లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి. మినిస్టర్స్ క్వార్టర్స్ లో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీల నేతలు మంత్రుల సమక్షంలో టీఆర్ఎస్ ల షరీకైండ్రు. జడ్చర్లలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భారీగా చేపట్టినమన్నారు లక్ష్మారెడ్డి. సీఎం కేసీఆర్ కు అండగా నిలిచేందుకు అన్ని పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరుతుండ్రని చెప్తుండు. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు పెన్షన్లు ఇస్తున్నామన్నారు. దాదాపు 75 లక్షల సభ్యత్వ కార్యక్రమం నామోదు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మరి పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా మన రాష్ట్రం జరుగుతూ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఏదో రకంగా లాభం విధంగా గతంలో ఎవరు కూడా ఆలోచించని ఏ ముఖ్యమంత్రి ఆలోచించే కార్యక్రమాలు మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ కార్యక్రమాలకు అందరిలో ముందుకు రావడం, అట్లాగే జడ్చర్ల కాన్స్టిట్యూన్సీలో గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా మా కాన్స్టిట్యూన్సీలో గతంలో నిర్లక్ష్యానికి గురై రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా ఉండే, చాలా గ్రామాలకు చాలా గ్రామ పంచాయతీలు కూడా రోడ్లు లేని పరిస్థితి గతంలో ఉండే. ఇప్పటికీ 2 సంవత్సరాల్లో మాక్సిమం చాలా గ్రామాలకు బీటీ రోడ్లు వేయించడం జరిగింది. ఈ మధ్య అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తా ఉన్నాం. అన్ని గ్రామాలకు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఆ మిగతా పాటలు అన్ని వదిలిపెట్టి టీఆర్ఎస్ పార్టీ రావడం జరుగుతూ ఉంది. మరి అట్లాగే ఈ రోజు కూడా బాలానగర్ మండలం జడ్చర్ల కాసి బాలానగర్ మండలంలోని మరి నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ జైన్ గారికి వచ్చినందుకు వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పరిపాలన ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది. వారి పరిపాలనలోనే వారి నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది. మేము ఇతర పార్టీల్లో ఉండి వ్యతిరేకం చేయడం అనేది మనసు ఒప్పుకుంటలేదు. ఒక మంచి పనిచేసేటువంటి వ్యక్తులకు వారి నాయకత్వంలో పనిచేస్తే ప్రజలకు చేరువైతాం, ప్రజలకు మంచి చేసినటువంటి వాళ్ళం అవుతామనే సంకల్పంతో ఈరోజు మన పార్టీలో చేస్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం.